సువర్ణ మీడియా. నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమం 3 రోజుల నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరి రోజు కావడంతో ఈ రోజు నెల్లూరు నలుమూలల నుంచి చాలా మంది భక్తులు తండోపతండాలుగా విచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీపాలను వెలిగించడానికి నలుమూలల నుంచి విచ్చేసి ఉన్నారు. 3 రోజులు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పీఠాధిపతులచే ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు కార్యక్రమాన్ని మాతో పాటు మీరు కూడా వీక్షించరు రండి. నమస్తే స్వామీజీ. 3 రోజులు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగింది. ఈ రోజు చివరి రోజు పురస్కరించుకుని ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఈ రోజు మనం 3 రోజుల్లోకి అడుగు పెట్టాము. ఈ రోజు విశేషంగా పొద్దున రుద్రాభిషేకము, చండీ హోమము ఇవన్నీ జరిగినాయి. మనకి పొద్దున విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు మొత్తం 596 మంది దాకా పాల్గొన్నారు. ఇంకా మళ్ళా మధ్యాహ్నం నుంచి ఇంకా సర్వదర్శనము ఇలా విశేషంగా స్వామి దగ్గర ఈరోజు జనాలు బాగా. ఇంకా సాయంత్రము ఇదే విధంగా దర్శనాలు, విఐపి అంతా వీళ్ళున్నారు. మన ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇది ఈరోజు కార్యక్రమం. ఇప్పుడు లక్ష దీపోత్సవం పూర్తయింది. తర్వాత రుద్రాభిషేకం జరిగింది. తర్వాత తదుపరి స్వామీజీ వచ్చి మనకి ఇక్కడ పూజ చేసి తర్వాత ఉపన్యాసం ఇస్తున్నారు. దత్తపీఠం మైసూరు స్వామీజీ వారు. నిజంగా సింహపురి వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పాలి. సో ఎక్కడికో వెళ్ళి చూడలేని రాముల వారిని ఇక్కడ మన నెల్లూరులో సింహపురికి అదృష్టం కలిగించారు. సో ఈ రోజు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ రోజు చాలా మంది వచ్చారు. దాదాపు 150,000 మంది దాకా దర్శనం చేసుకున్నట్టు మనం చూసాము. ఇంకా మధ్యాహ్నం పొద్దున అంతమంది వచ్చారు. ఇప్పుడు కూడా ఒక 50,000 మంది దాకా వచ్చున్నారు. నమస్తే అమ్మా, దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు గాని బాలరాముని ఏర్పాటు చేశారు కదా, అయోధ్యలో ఉండే బాలరాముని, అవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు అంటే మనకి నెల్లూరు సిటీలోని ఈఆర్సీ గ్రౌండ్ లో ఇది ఒక మహోత్తమైన బ్రహ్మాండమైన మంచి కార్యక్రమం. కార్తీక మాసంలో మనకి దైవ దర్శనం అంటే చాలా పుణ్యం చేసుకుంటే ఆ దర్శనాలు జరగద్ది. మనం కాశీకి వెళ్ళాం, కానీ అక్కడి నుంచి నమూనాలు తీసుకొచ్చి ఇక్కడ మనకి కాశీ యాత్రగా మనం చూపించినట్టుగానే అన్ని గుడుల్లో మనం ఏ విధంగా దేవుళ్ళు పెడతారో అదే విధంగా పెట్టడం. అదే విధంగా మన అయోధ్యలో ఉన్న మన చిన్ని బలరాం అంటే మన రాముడిని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం కళ్ళ కట్టినట్టుగా మనం కూడా అక్కడ వెళ్ళి అయోధ్య వెళ్ళి చూసినట్టుగానే ఉంది. ఆ విగ్రహం చూస్తుంటే ఈ రోజు కార్తీక మాసంలో మాసాలన్నింటిలో కూడా పవిత్రమైన మాసం కార్తీక మాసం. చాలా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి, అదే విధంగా ఎంపీ గారు అయిన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా శుభదినం. ఎంతో మందికి దైవ దర్శనాలు కల్పించారు. ఈ రోజు వాళ్ళని కూడా అంత గొప్పగా దేవుడు అభిమానించి ఈ రోజు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే అందరికి సంతోషం. ప్రజలందరూ కూడా ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణం లాగా ఈ రోజు దైవ దర్శనానికి ఒక తిరుమలను, ఒక కాశీను, ఒక అయోధ్యను, ఇంకా మన గుళ్ళు ఎక్కడ దేవుళ్ళు ఉన్నారో అన్ని నమూనాలు ఇక్కడ చూపించడం చాలా సంతోషకరం. ఈ దేవుళ్ళందరూ సల్లంగా చూసి మన నెల్లూరు సిటీని, మన నెల్లూరు మొత్తం జిల్లాని అయితేనేమి రాష్ట్రాన్ని అయితేనేమి సురక్షితంగా అందరినీ బాగా చూడాలని ఆ దేవుణ్ణి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా అందరం వచ్చి ఈ రోజు దైవ దర్శనం చేసుకోవడం, ఈ రోజు ఈ దైవ దర్శనానికి ప్రజలు కూడా ఎంతో మంది తరలి వచ్చి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చూస్తే బ్రహ్మాండంగా ఎక్కడికి మనం ఏ విధంగా వెళ్తే ఏ విధంగా బయటకు వస్తాం ప్రసాదాలతో కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. వాళ్ళిద్దరు దంపతులు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
నా వెంకటేశ్వర స్వామి దయ అందరికి ఉండాలి. నమస్తే సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి కార్యక్రమం, ఎలా అనిపిస్తుంది? మీరు ఏ సేవ చేస్తా ఉన్నారు ఇక్కడ? చాలా కార్యక్రమాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ శంకరుని బోలా శంకరుని దర్శించుకొని కార్తీక మాసంలో పునీతులు అవుతున్నారు. మేమైతే మా టీం అయితే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము శివనామాలు ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో శివనామాలు అందరు భక్తులందరికీ 8 సంవత్సరాలు వేస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఎయిర్పోర్ట్లు కానీ ప్రసాదాలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అన్నీ ఉన్నాయి. అందరూ స్వామివారిని దర్శించుకొని పుణ్యతులు అవుతున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లక్ష దీపోత్సవ కార్యక్రమం అయితే చివరి రోజు ఎంతో అద్భుతంగా జరిగిందండి. వేలాది మంది భక్తులు నెల్లూరు నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఎంతో మంది దీపాలు వెలిగించడము, దర్శనం చేసుకోవడము, నిజంగా విపిఆర్ ఫౌండేషన్ కు శిరస్సు వంచి నమస్కారాలు చేయాలి. సో ఆ మేడం కి గాని సార్ కి గాని ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మన నెల్లూరులో ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ ఏర్పాట్ల గురించి ప్రత్యేక వీడియో మీకోసము మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.